దోస విత్తనాలు ఇవి దోస విత్తనాలు వేస్తున్నాము. వేయలేదు ఇంకా, వేయాలి. సాళ్ళు అయితే ఎలాగున్నాము అంటే పెద్ద దోసకాయ అనమాట. అంటే నాటుది కాదు, హైబ్రిడ్ దోసకాయలాగా పొడుగు దోసకాయలు అనమాట. ఇవి పొడుగు దోసకాయలు. ఏం క్యారెట్ విత్తనాలు కూడా తెచ్చాము. ఇదేమో సొరకాయలు అనమాట. సొరకాయ విత్తనాలు కూడా తెచ్చాం. సొరకాయ విత్తనాలు కూడా వేస్తాం. ఏం బెండ విత్తనాలు ఇది నేనైతే తీసుకున్నా ప్లేట్లోకి వేయాలన్నమాట. ఇప్పుడు ఇంట్లోకేను, బయట వాళ్ళకేం కాదు, ఇంట్లో వేసుకుంటున్నాం అన్నమాట. ఇంట్లో వేసుకుంటున్నాము. నేనైతే 4 వేస్తున్నాను అనమాట. 4 ఎందుకు వేస్తున్నానంటే ఒకవేళ 2 చెడిపోయినా 2 ఉంటాయి కదని 4 వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్, ఇక ఇట్లా 4 వేస్తున్నాను అనమాట. అంటే 2 చెడిపోయినా 2 వస్తాయి. అంటే మాకు బాగా అడవి ప్రాంతం అనమాట. బాగుంటుంది అనమాట, గాలి వాతావరణం బాగుంటుంది అనమాట. అదంతా అడవి ప్రాంతమేను. ఎర్రనేల ఫ్రెండ్ ఇది. ఎర్రనేల అయితే ఎర్రనేల మీద బాగా వచ్చిద్ది అనమాట. ఎర్రనేల అనమాట ఇది. ఏ మొక్క వేసినా బాగా వచ్చిద్ది అనమాట. మేము పొలాల మీద ఉంటాము అనమాట. అందుకని మేము పొలాల మీద వేసుకుంటాం. అన్నీ శుభ్రంగా ఉంటుంది అనమాట. ఈసారిలో కూడా సాలు మరి సాలు వేసుకోవాలన్నమాట. ఇదిగో ఈ సాలు వేసాక ఇప్పుడు ఈ సాలు వేస్తున్నాను. అనమాట దూరంగా ఉండాలి. బెండిస్తున్నారు వాటికి. మా ఆయన అయితే వేస్తున్నాడు. కాసేపు నడువులు నొప్పులు వచ్చినాయి అని నాకు మా ఆయన వేస్తున్నాడు. అంటే నేను తల ఆపరేషన్ చేస్తున్నాను, అందుకని నేను ఎక్కువసేపు వంగలేను అనమాట. తల ఆపరేషన్ చేయించుంది, అందుకని మా ఆయన వేస్తున్నాడు. నేను వేస్తా టీ అని మా ఆయన వేస్తున్నాడు. ఇంట్లోకేను, బయట వాళ్ళకేం కాదు, ఇంట్లో వేసుకుంటున్నాం అనమాట. అది అదే మా రూమ్ అయితే, అది అక్కడ. అదే మా రూము. ఇంట్లో మైనింగ్ పెట్టుకున్నాం అనమాట. అంటే 4 సార్లు వేసుకున్నాం చక్కగా. ఒక 4 వేసాం సార్లు.
అందుకని వేసుకి అవి ఇట్లా బెండ విత్తనాలు పెడుతున్నాం. ఆ పక్క ఏమంటే దోస విత్తనాలు వేస్తాం అనమాట. ఆ పక్క కూడా లాగాడు పాదులు. మేమైతే పొలం మీదే ఉంటున్నాం అనమాట. ఇదంతా పొలమైన ఊరేం కాదు, అడవిలో ఉంటాం అనమాట. ఇవైతే పూల చెట్లు పార్కు లాగా వేసాము. ఇగో ఇట్లా పార్కి ఉదయం సాయంత్రం నీళ్ళు పెడతాం అనమాట. ఇట్లా రౌండ్ వేసాము. ఆ గుడిసె ఏంటంటే దేవుడి పటాలకు వేసామన్నమాట. ఇక అట్లా దేవుడి గుడిసి. ఇక్కడైతే పొంగళ్ళు పెడతాం, ఇక్కడైతే పొంగలు పెట్టుకుంటాము. ఆ రాళ్ళు అయ్యాను, ఇక పొంగలు పెడతాము. అది దేవుడికి ఇది అనమాట. దేవుడికి ఇది ఆ గుడిసెలో పెట్టాను అనమాట. ఇది దేవుడి రూపం. అట్లా అట్లా పెట్టుకున్నాం అనమాట. చిక్కడి చెట్టు, అది గోరు చిక్కుడు చెట్టు. గోరు చిక్కుడు చెట్టు వేసాము. ఇదంతా గోంగూర వేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇదంతా గోంగూరేను, తెల్ల గోంగూర, కొండ గోంగూర అనమాట. ఇది ఈ చిక్కుడు చెట్లు, ఈ గోరు చిక్కుడు చెట్లు అనమాట. ఇవి కూడా వేసుకున్నాం అనమాట. కసిన సల్లే అనమాట. కసిని వేసేటప్పుడు మా ఆయన దున్నేటప్పుడు, తాటతో దున్నేటప్పుడు వేసాను. తెల్ల గోంగూర చెట్టు ఫ్రెండ్, ఇది ఎలా ఉందో చూడండి. తెల్ల గోంగూర చెట్టు ఇది. పచ్చిమిరపకాయలు వేసి చేస్తారనమాట. పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటాం అనమాట. టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటాము, బాగుంటుంది. ఇదేమో ఎర్ర గోంగూర. మేమేం కొనము, అన్నీ మేము పొలం మీద వేసుకుంటాం సొంతంగా. చిక్కుడుకాయలు అయితే వచ్చేసినాయి, చిక్కుడుకాయలు కూడా వచ్చేసినాయి. కూర చేయటమైన కాల్చాం. వేసుకుంటాం అనమాట. ముందైతే అయ్యేమో మామూలుగా ఎరువుతోటే వేసుకుంటాం అనమాట. ఎరువుతోటే వేసుకుంటాము. ఏదన్నా కాకరకాయ, బెండకాయకి అయితే ముందు ఎప్పుడన్నా పురుగు ముందు పడితే వేస్తాం, లేత లేదు ఎరువే వేసుకుంటాము. ఇవన్నీ చిక్కుడు మొక్కలు అనమాట. ఇవన్నీ చిక్కుడు మొక్కలే. ఇగో ఇవన్నీ చిక్కుడు మొక్కలే. అంటే మా ఆయన సేద్యం చేసి వదిలేసినాక నేను విత్తనాలు చల్లాను అనమాట. వస్తాయో రావనుకున్నాను, అసలు వచ్చినాయి. ఇగో ఇవన్నీ చిక్కుడు చెట్లేను, అన్నీ చిక్కుడు మొక్కలే. అంటే చల్లినాటి కాబట్టి వెనక ముందుగా వచ్చినాయి అనమాట. గాలి వాతావరణం బాగుంటుంది అనమాట ఇక్కడ మాకు. ఎర్ర నేల మీద ఏ విత్తనం వేసినా వచ్చేసింది అనమాట. ఇవన్నీ చిక్కుడు విత్తనాలు నేను చల్లేను అనమాట. వాటిని ఎరువుతోటే వేసుకుంటాను అనమాట. మామూలుగా ముందు చల్లం అనమాట. అంటే మామూలుగా పురుగు ముందులని ఎలా వేస్తే మాకు ఇష్టం ఉండదు, అందుకే ఎరువుతోటి ఎక్కువ వేసుకుంటాం అనమాట. మా ఆయన అయితే విత్తనాలు వేస్తూనే ఉన్నాడు. ఇక్కడైతే దోస విత్తనాలకు లాగాం. ఇక దోస విత్తనాలకు లాగామన్నమాట. బోధులు లాగాడు, ఈ బోధులు లాగాడు అనమాట. ఇక బోధులు లాగాడు. దోస విత్తనాలు వేస్తాము, కాకరలు దోసలు వేసుకుంటాం అనమాట. ఇక్కడ ఇక్కడ ఇంతవరకు బోధులు లాగాడు అనమాట. బోర్కి
అవి ఏంటంటే ఇంకా బాగా నీళ్లు పెట్టి నానిన తర్వాత తెల్లారి విత్తనం వేస్తాము. ఇంట్లోకేను, బయట వాళ్ళకేమో ఎవరికి ఏమో, ఇంట్లోకేను. బాగా చుట్టూ కొండలు ఉంటాయి, బాగా గాలి వాతావరణం బాగుండిద్ది అన్నమాట. మాకు ఇక్కడే ఉంటాం, పొలం మీదే ఉంటాం ఫ్రెండ్ మేము. చూసారా, గాలి వాతావరణం బాగుండిద్ది అనమాట.